నాకు ప్రజానాట్య మండలి 1994 ఫస్ట్ పరిచయమైంది ప్రజానాట్య మండలి కాదు. మొట్టమొదట అయింది ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఫస్ట్ 94లో ఈ ఇండియాలోనే మొట్టమొదటి ప్రయోగం ఇబ్రహీంపట్నం మండలంలో చేసి రామదాస్ పేరు. ఆ సందర్భంగా కలెక్టర్ గారు 16 టీంలు అంటే 33 మండలాలకు అంటే 16 టీంలు కళాజాతాలు ప్రయత్నం చేశారు. అంటే ఇంకొక టీంకు కళాకారులు తక్కువ పట్టారు. ఆ టీం కోసం సత్తన్న మొత్తం బండి వేసుకొని గవర్నమెంట్ బండి వేసుకొని తిరుగుతా ఉన్నాడు. అయితే అప్పటికి నాకు పాటలుగా యక్షగానాలు భాగవతాలు అప్పటికే బాగా ఆడి ఉన్నా. అయితే ఈ ఎప్పుడో సందర్భంగా ఇక్కడ ట్యాంక్ బండ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను సత్తన్న బస్సులో ప్రయాణం ఒకటే గుర్తుకుంటే సరే ఏంటన్నట్టు పాటలు నేను కూడా గాడికి పోతున్నామని ఆడ కలిసినాం. ఆ పరిచయం తోటి ఆ బస్సుల్ని పరిచయం ఆ బస్సులో పరిచయం తోటి సరే పిల్లగాడు ఉండే కదా అని అప్పుడు చివరి దళం కోసం నా దగ్గరికి వచ్చి అప్పుడు నేను బ్యాండ్ వాయిస్తున్నాను, తాషా బ్యాండ్. ఆ సందర్భంగా తమ్ముడు ఇట్లా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చింది, పైసలు వస్తాయి అది అంటే ఇదేదో బాగుంది అనుకున్నా. కానీ మా అమ్మ పర్మిషన్ అడిగారు. అది ఎప్పుడు అడగంగానే కొట్టేది అన్నీ పెట్టేసిన, డైరెక్ట్ మా అమ్మ దగ్గరికి వచ్చిన. వచ్చిన తర్వాత అమ్మ ఇట్లా అప్పటికి నేను బ్యాండ్ కొడితే 100 రూపాయలు వస్తున్నాను రోజుకు 100 రూపాయలు. ఇప్పుడు ఏమన్నానంటే అన్న మనం పైసలు ఇస్తారు, పైసలు వస్తాయి, కొత్త సైకిల్ వస్తుంది మంచిగా, అది ఏదేదో నాకు కొంచెం బాగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏదేదో బాగుందని రోజు మళ్ళీ బ్యాండ్ కొట్టకపోతే మళ్ళీ ఏదో పనికోవాలి. ఇప్పటికి 19 10th అయిపోయింది. ఇక నాకు ఇక వేరే మార్గం లేక ఈ పనుల అప్పటికి అన్ని వర్క్ చేస్తున్నాడు. ట్రాక్టర్ పని, లారీ పని, ఇసుక పని. ఆ సందర్భంగా వచ్చి మా అమ్మని అడిగితే పర్మిషన్ అడిగితే రోజు 100 రూపాయలు ఇస్తారా అన్నది. ఇస్తారంటమ్మా అన్న నేను. ఇస్తారంట, వాళ్ళ కొత్త సైకిల్ ఇస్తారంట, గవర్నమెంట్ దాట. ఇది బాగుందని ఏమో ఇస్తారంట అంటే వద్దు బిడ్డ అన్న అయ్యా తిడతాడు మళ్ళా. వద్దు అని వద్దు అనే మాటకి నాకు ఇష్టం లేదు, నాకేం పోవాలని ఇష్టం. అమ్మనేం వద్దాడు. సరే ఏం చేస్తాం, ఒక లుంగే తమ్మి ఏం లేదు, ఒకటి ఏమన్నా తీసుకో, ఏమన్నా ఒకటి తీసుకో తమ్మి వెంటనే, ఒక టవాలని తీసుకో అంటే నేను ఒక లుంగి తీసుకున్నా. మా అమ్మ దగ్గర కూడా పోవాలి కదా, లుంగి చక్కగా పెట్టుకున్నా. చక్కగా పోయి మా ఊరికి దూరంగా ఊరు బయట వేసేదా లుంగే కట్టుకునేదా? ఊర్లో లుంగి కట్టుకున్నా, ఊర్లో లుంగి కట్టుకుని బయటకి వెళ్ళి ఈ లుంగి లుంగి దాపెట్టుకున్నా కదా, లుంగి కట్టుకొని ఊరు బయట బండిలో పెట్టుకొని చెప్తున్నాను, ఆయన పెట్టు సప్పుడు దాకా వచ్చి బండి ఎక్కి బండి ఎక్కి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత జాత ట్రైనింగ్ ఒక 15 రోజులు, నేను 4 రోజులే ట్రైనింగ్, 4 రోజులు ఉందనగా పోయినా. 15 రోజులు ట్రైనింగ్ అది. తర్వాత ఒక నెల 10 రోజులు జాత. నేను లుంగి తీసుకొని వెళ్ళినట్టే ఇది ట్రైనింగ్ అయిపోయింది, జాత అయిపోయింది, ఇంకే రాలే. మా ఊరు కాలు దగ్గరే కదా పోచా. ఎక్కడ ట్రైనింగ్? ఎక్కడ? ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ హాస్టల్. ఎండాకాలం మార్చి ఏప్రిల్ అనుకుంటా హాలిడేస్ ఇచ్చిన, దసరా హాలిడేస్ అనుకుంటా. అప్పుడు ఇచ్చిన అప్పుడే ఎండాకాలం అది ఎండాకాలం హాలిడేస్ ఇస్తారు చూడు. అప్పుడు పోయినా అట్టే పోయినా ఆడ నుంచి మళ్ళా మా అయ్య రోజు సత్తన ఏది మా కొడుకుని ఏం చేయకు, ఎక్కడ పోయినా మా కొడుకుని సత్తన తిట్టి రోజు తిట్టి రావటం వల్ల ఈ ఫోన్లు లేవు, ఎక్కడో పడి తెలియదు. అరే ఉన్నాడా వస్తాడని చెప్పి తప్పించుకుంటున్నాడు. అది అయిపోయినాక ఇక చిన్నగా జాత అయిపోయిన తర్వాత ప్రజానాట్య మండలి శాంతారావు గారు, దేవి గారు, జగ్గరాజు గారు. అప్పటిదాకా నాకు పిఎన్ఎం అని కానీ ఎక్కడ నాకు తెలియదు. అప్పటిదాకా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఒక కమిటీ వేసినప్పుడు సంతానూరులోనే మళ్ళీ జిల్లా కమిటీ వేసి 94 వేసి అందులో నన్ను పెట్టాలన్నా వద్దా, అవసరమా లేదనే ఆ డిస్కషన్లో ఏదో నన్ను వేసేసిన తర్వాత అక్కడ నుంచి నేను ఇక వెనకకి తిరగలే. జిల్లా కమిటీ వెంబడే ఒక 2 జిల్లా కమిటీ సభ్యుడు జిల్లా కమిటీ ప్రజానాట్యం జిల్లా కమిటీ సభ్యునే.
అధ్యక్ష కార్యదర్శులు ఎవరైనప్పుడు నేను కాలేదు. సత్తన్న ఇస్తారు అని కోల్కంపల్లి ఓకే కోల్కంపల్లి ఇస్తారు, బండి సత్తన్న కార్యదర్శి. ఇది అయిన తర్వాత అధ్యక్షుడు. దాని వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. 94 అవును. కొండిగారు రాములు రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడి ఎమ్మెల్యే నిలబడ్డాడు. అక్కడి నుంచి నేను కొండిగారు రాములు నామినేషన్ వరకు దీని మధ్యన ఏమైందంటే ఎలక్షన్ క్యాంప్ జరిగింది, పాటల దాని మధ్యలో నాది ఇంకొక ప్రశ్న. ఆ 94 ఉపాధి హామీ జాతరలు పోయినప్పుడు మీ పాత్ర ఏంది? యాక్టింగా, సింగరా, డప్పిస్టా? ఇంట్లో కూడా నేను పోయిన తర్వాత నా ఇంట 10 మంది నేర్చుకుని కుప్పి తీసుకోలేదు. అవును. తీసి వదిలిపెట్టింది. వదిలిపెడితే ఎవరు ఏ రంగం వాళ్ళకి నేర్చుకోవాలి కదా. అవును. అండోడు మమ్మల్ని ఒక్క టీం చేసే పరిస్థితి లేదా. లేదు. 4 రోజులు ట్రైనింగ్. వీళ్ళంతా కలిసి అండ్లకెళ్ళి ఒక్కడు ఇండ్లకెళ్ళి ఒకటి ఇంట్లో కొన్ని తీసి ఒక టీం చేసే ప్రయత్నం చేస్తుంది. మరి నేను ఏ టీంలోకి వెళ్ళాలి అనేది వచ్చింది ఒకటి. ఈ టాలెంట్ ఏది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలన్నప్పుడు ఆనంద్ గారు, కట్ట నరసింహ గారు, అర్చన శ్రీనివాసులు గారు, ముగ్గురు మాస్టర్లు వచ్చినాడు. మాస్టర్ జగనన్న, జగరాజు గారు వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసే పర్సన్స్ అంటే వీళ్ళు ముగ్గురు. ఆనంద్ గారు, కట్ట నరసింహం గారు, అర్చన శ్రీనివాస్ గారు. బాబు ఒక్కొక్కరు రండి, లైన్లో పెట్టి మమ్మల్ని రండి బాబు ఒక్కొక్కరు రండి అంటే నేను ఒక్కొక్కరు నా దగ్గరకు వస్తా ఉంటే నాది టెన్షన్ పెరుగుతుంది. నేను ఏం చేయాలన్నా అర్థమవుతుంది కదా. నేనేది ఇప్పుడు యక్షగానం పాడుతున్నా, అప్పటికి జన్నాట్యం అనే పాట బాగా పాడుతున్నా. ఓహో. గద్దరు వెళ్ళిపోయి అప్పటికే నేను టేప్ రికార్డులనే పాటలు, గద్దరు పాటలు బాగా తిరుమల చెట్టు కింద నేను టేప్ రికార్డు రికార్డ్ చేసిన అప్పటికే నేను. ఓకే. తర్వాత నా లైన్ వచ్చి నా దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నట్టే అప్పుడు వాస్తవానికి ఇట్లా లేని నేను భయంకరంగా ఉన్నా, చాలా ఇంకా ఇంతకటి కలర్ ఒరిజినల్ కలర్ ఉన్నా. అప్పుడు ఎట్లంటే మరీ ఊళ్ళకెళ్ళి వచ్చిన పాపం ఏం తెలియదు అమాయకుడు, వాస్తవం అమాయకుడు. అప్పుడు అట్లా మనిషి ఏం నీట్నెస్ లేదు, పెద్ద అది ప్రపంచ జ్ఞానం లేదు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసారు, సెలెక్ట్ చేస్తారు. అంటే అందరూ అప్పటికే పోయిన సిగ్గుపడుతున్నారు. అరే మేమేం చూడాలి బై అని ఆనంద్ గారు పాడరా పాడు అని కిటికీలకి అక్కడ చూస్తున్నారు. కొంతమంది ఏం చూస్తారు నువ్వు వాడుకొని ఇక్కడ అంటున్నారు. నేను కూడా బాగా అబ్జర్వ్ చేసేదాను. ఏ పాట పాడతావు అంటే ఏది పాడితే అవుతున్నావో తెలియదు కదా. ఏ పాట పాడితే పాట పాడాలన్నా నటిస్తానని అర్థం కాదు. పాటనే పాడతా సార్ అని, పాటనే పాడతా సార్ అడిగే ఏ పాట పాడాలి సార్, ఏదైనా పాడరా భయ్, ఏదైనా వాడు అని వీళ్ళు అంటు. సరే సార్ అని ఇక అక్కడ మళ్ళీ అది అప్పుడు వాడిన ఏమన్నా పాడు. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావ, దండు దండుకుడే దండు దండుకునేడు. అది ఈ పాట గద్దర్ పాట, బాగా పాపులర్ పాట. ఈ పాట అప్పుడు వాయిస్ చాలా టాప్ ఉంది. లేపు లేపని వీళ్ళంతా టెక్నిక్ మళ్ళీ నా పాట అయిపోయి అంటే నాకు భయం అయింది. ఇట్లా వాడుతున్నాను, తప్పు వాడుతున్నానే తెలియదు నాకు, తప్పు వాడుతున్నా తెలియదు కదా. సడన్ గా చూస్తారు కదా పాట అయిపోయి అంటే బాగా వస్తున్నా పాట పాట మళ్ళీ అది మొత్తం పాడేస్తారు కదా. సరే మళ్ళీ అప్పటికి అంత పరివర్తన అందరూ ఒకరు గోసులు పెట్టున్నారు. పండసూత్రం ఒకటి ఉంది, ఒగ్గు కథ ఒకటి ఉంది, పాటలు ఒకటి, నాటకం రకరకాల. నేను వెళ్ళి ఆయన చూసుకుంటూ వస్తాడే అది నేను ఎక్కువ నేను ఏ టీంలోకి వెళ్ళాల్సి వస్తుంది ఏమో అనుకుంటే అది పాట పాడిన తర్వాత నన్ను పల్లెసూత్రులు కదా అనుకుంటా. పల్లెసూత్రులు పాట పాడటమే ఇబ్బంది పడుతున్నా. పల్లెసూత్రులు పోయి మళ్ళీ అంగి ఇవ్వాలి, లుంగి కట్టుకోవాలి. అవును, మళ్ళా అంగిడిసి లుంగి కట్టుకోవాలి, మరబత్తలు ఉండాలి, గొల్లశుద్ధులే లేచి పడేసారు. స్క్రిప్ట్ ఇచ్చారు, బాబు నీకు మధ్యాహ్నం పాత్ర చూడు, సెంటర్ పాత్ర సెంటర్ ఇక చూస్తే నాకు ఏదైనా ఇంట్లో మాత్రం చొరవ ఎక్కువ ఉంది. ఇదంతా బిడియం ఉంది కానీ ఆర్టిస్ట్ గా చొరవ ఎక్కువ ఉంది. ఇది తీసుకున్నా వాడు ఒక్కసారి చూసినాలను వీళ్ళ నవ్వని చూస్తలే ఆడుతూనే ఉన్నాం. నన్ను చూసి అందరు నవ్వుతున్నారు, నేనైతే ఎవరు నవ్వుతలేను, నేను నవ్వుతలేను. ట్యూన్స్ తెలుసా నీకు? ఒక్కటేసారి ఒకసారి కదా తెలవుందిగా
వాళ్ళు ఏమో నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో నాకు అర్థమవుతలేదు. నా యాక్షన్ నాకేం తెలుస్తలేదు, అవతలలో తెలిసింది కదా. అదే. సరే బాగా కామెడీగా చేస్తున్నారు. సరే నన్ను హేళ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడే. సరే అది అయిపోయింది. ఏమైనా ఒగ్గు కథ స్టార్ట్ చేసినప్పుడే పల్లె సుత్తులు, పాటలు అన్నిట్లలో వాళ్ళు అప్పుడు అన్ని. అయితే 94లోనే ఒగ్గు కథ, పల్లె సుద్దులు, పాటలు అప్పుడే మూడింటికి అప్పటికే. పాటలేమో గద్దర్ ప్రభావంతో టేప్ రికార్డ్ లో వినడం, రికార్డ్ చేసి పాడడం ముందే ఉంది. మళ్ళీ నాయే. కానీ ఈ క్యాంప్ తోని, ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ క్యాంప్ తోటి, ఉపాధి క్యాంప్ తోటి పల్లె సుద్దులు వచ్చినాయి, ఒగ్గు కథ వచ్చేసి. ఓకే. అంటే నేను ఫస్ట్ టైం అప్పుడే ఆడటం, ఊళ్ళో ఎంతవరకు ఏమన్నా ఆడేదా మీ దోస్తులతో కలిసి ఈ పల్లె సుద్దులు ఒగ్గు కథ? లేదు, అదే ఫస్ట్ టైం. ఓకే. ఆ తర్వాత ప్రజానాట్య మండలి మహాసభలు జరిగిన, ఇస్తారు అధ్యక్షుడు అయిండు, సత్యన్న సెక్రటరీ అయిండు, మీరు జిల్లా కమిటీ సభ్యుడు అయ్యారు. వెంటనే ఎలక్షన్ ఎస్ కొండగారు రాములు రెండోసారి పోటీ చేసింది. సత్తెనపల్లి క్యాంపు సత్యనపల్లి పెట్టారు. ఓకే. రాష్ట్ర క్యాంప్. రాష్ట్ర క్యాంప్. అంటే అప్పటికే రాష్ట్ర వర్క్ షాప్ కు మిమ్మల్ని పంపించారు. మొట్టమొదటి సెలక్షన్ వచ్చింది. పోయిన తర్వాత సత్తాన్ని 3 పాటలు రాసి పంపించారు. ఆ క్యాంపు సత్తాన్ని 3 పాటలు రాశారు. 94 ఎలక్షన్. 94. నేను అనంగారు భాస్కర్ తెలుసు కదా, రచయిత. అవును. నేను అనంగారు భాస్కర్, తర్వాత టీచర్ మల్లేష్ అని మన ఎమ్మెల్యే కొడుకు రామ్లాల్ ఉంది కదా, అలా తమ్ముడు. ఓకే. మల్లేష్ అని టీచర్ అయ్యి ముగ్గురం కలిసి కూర్చున్నాం. సెలెక్ట్ అయి కూతురు బస్సులో పోతుంటే సత్తనే చేసి 3 పాటలు ట్యూన్ కరెక్ట్ నేర్చుకున్నట్టు మాట. అయితే 3 పాటలు ఇచ్చింది, కానీ 3 పాటలు నేనే నేర్చుకున్నాను. మళ్ళీ మీకు ఇచ్చింది. వీళ్ళు వాడతలేరు, నవ్వుకుంటున్నాను, చూసి నవ్వుతుంటే నేను ఇందులోనే ఉన్నా. ఈ పాటలు పడి నోటి నేర్చుకున్నాం 3. వాడిపోయిన తర్వాత ఇక నేను జగనానికి వినిపించిన. జగనానికి వినిపించమన్నాడు, ట్యూన్స్ చెప్పి ఆయన నేర్పుతాడు అన్నాడు. నేను పోయి ట్యూన్స్ వినిపించిన. ట్యూన్స్ వినిపించినప్పుడు బాగున్నారా అది బాగా ఎంకరేజ్. జగన్ గారు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే అప్పుడు ఫస్ట్ జాతర వచ్చింది కదా జగన్ పరిచయం. అరే కొత్తలో ఎంకరేజ్ చేయడం మంచి ప్రయత్నం చేసేది ఆయన. నేను వినిపించిన తర్వాత ఇక చూసి కొత్త పాటలు మళ్ళీ రాపించింది. ఈ పాటలు రాయించింది పేరు. నువ్వు ఈ పాటలు నేను కాదు నాయన, నువ్వే నేర్పాలి. నేనే నేర్పి బాగా ఒకటే నలుగురు బాగా నలిగినాయి. ఏం పాటలు? ఆ 3 పాటల్లో నీకు బాగా నోటుకున్న పాట ఏంటంటే? ఓట్ల పండుగ వచ్చానే చెల్లమ్మ, నా చెల్లమ్మ, ఓటెవరికేస్తావమ్మో చెల్లమ్మ, కాంగ్రెస్ కోటేసివా చెల్లమ్మ, నా చెల్లమ్మ, కష్టాలు తప్పవమ్మో చెల్లమ్మ, బీజేపీ కోటేసివా చెల్లమ్మ, నా చెల్లమ్మ, కూడిదవు మన బతుకుడే చెల్లమ్మ, నిన్ను దోచేటోళ్లకు చెల్లమ్మ, నా చెల్లమ్మ, నిలువెల్ల విషమున్నదే చెల్లమ్మ, సుత్తి కొడవలి సుక్కకే చెల్లమ్మ, నా చెల్లమ్మ, చూసి ఓటేయవమ్మ చెల్లమ్మ. బాగా ఫేమస్ పాట. బాగా 3 పాటలలో ఇది ఒక ఫేమస్ సాంగ్. పాట ఇదే నేర్చిన. తర్వాత రెండో పాట, ఎన్నికలొచ్చెను అన్నల్లారా, ఎవరికి ఓటేస్తారో ఆలోచించండి అన్నల్లారా, ఎన్నికలొచ్చెను అన్నల్లారా, ఎవరికి ఓటేస్తారో ఆలోచించండి అమ్మల్లారా. ఎన్టీ రామారావు గారు అప్పుడే ఈ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇదేది మండల అప్పుడప్పుడే దాని మీద సిస్టమ్ మీద బాగా ఎన్టీ రామారావు మనకు సపోర్ట్ అనుకుంటాం. మనం 94 వామపక్షాలు ఆయనతోటి మనం కలిసి మిత్రపక్షాలు బాగా ఈ 2 పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాట కూడా చాలా ఫేమస్ పాట, మంచి పాట. ఇప్పటికీ గ్రామాలలో మామూలు ఎలక్షన్లప్పుడు ఈ పాట మహిళలు చుట్టుగాములు వేసుకుంటూ కూడా పాడతారు. ఇంత 2 గొప్ప పాటలు మీ నోటి నుంచి మొట్టమొదటిసారి 94 ఎలక్షన్ లో అందించబడ్డాయి. మాస్టర్ గా గుర్తింపు పోయింది అక్కడే. పాటలు నేర్పే విధానంగా ఓకే, బాగా ఇన్స్పిరేషన్. పాటల ట్రైనింగ్ మాస్టర్ గా అక్కడ సత్తెనపల్లి క్యాంప్, రాష్ట్ర క్యాంప్ లోనే మాస్టర్ గా గుర్తింపు వచ్చింది. ఓకే.
అట్లా క్యాంప్కి వెళ్ళారు. అక్కడి నుంచి నాకు కందుకూరు మండలం ఈ మహేశ్వరం మండలం ఇన్ఛార్జ్ ఆ ఎలక్షన్లలో క్యాంప్ అయిపోయినాక వచ్చిన తర్వాత మహేశ్వరం మండలం మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. టీం అప్పచెప్పి నాకు బాగా అప్పుడు ఈ ఎలక్షన్ ఇది నామినేషన్ లోనే ఒక పాట పాడినప్పుడు పాషణ మీద అప్పుడే ఫేమస్. అప్పటికి కథ రాలేదా? కథ రాలేదు. పాట ఉంది. అదెవరు రాసిరు? సత్యన్న రాసిరు. అయితే కలం మీది గలం. ఓకే. అయితే ఎప్పుడు నీ ఎలక్షన్ క్యాంప్ పోయినప్పుడు అంజన్ ఉన్నాడు. అంజన్ ఏం చేసాడు, నరసింహకు సరిపోయే గొంతు పాటలు కొన్ని సెలెక్ట్ చేయాలని చెప్పి నన్ను దగ్గర తీసుకుని నరసింహ నువ్వు ఈ పాటలు పలానా 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 పాటలు పేర్లు చెప్పి గంధాటరంగారెడ్డి పాట నాకు నారాయణతో నేర్పించు. మిర్యాల కూడా నారాయణతో ప్రజానాట్య మండలి నారాయణ. అదేం పాట? ఓ కందాల రంగారెడ్డి భీమనపల్లిలో పుట్టి పంతంగిలో పెరిగి ప్రజలకై పోరులో ఒదిగినారు. మము బాసి మీరెళ్ళిపోయినారు. మేము ఏనాడు మరువలేము. కష్టజీవుల కండగా మీరు కార్మికులకు కుండెగా నిరుపేదలందరికీ తండ్రిగా నిరుపేదలందరికీ తండ్రిగా ఎర్ర జెండెత్తిన వీరుడో మా రంగన్నో నువ్వు ఎక్కడ ఉన్నావు రంగన్న, నువ్వు ఎక్కడ ఉన్నావు రంగన్న. ఈ పాట నాకు నా అంజన్న నేర్పించిన తర్వాత ఈ ట్యూన్ తీసుకొచ్చి పాషన్న నరహరికి యాప్ట్ చేసి ట్యూన్ ఇచ్చి ఇంట్లో రాయాలన్నని నేను సత్తనకి చెప్పాను. ఇదే ట్యూన్ లా కొనియారాములు నామినేషన్ లో వాడింది. బాగా పాపులర్, మొత్తం జనాన్ని నేర్పించగలిగిన బాగా పాషన్న మీద ఫస్ట్ పాట మంచి పాట. ఫస్ట్ బాగాలేదు కానీ ఉందో లేదో నేను చూడలేదు. నాకు వచ్చినాక బాగా జనాన్ని మొత్తం ఏడిపించిన పాట అది. ఏం పాట? ఇది ఈ పాట పాషణ. ఈ పాట కష్టజీవుల కండగా మీరు ఇదే సేమ్. ఓ మహబూబ్ పాషా నరహరి రంగారెడ్డి జిల్లాలో జాపాలలో పుట్టి ప్రజలకై పోరులో ఒరిగినారు. మము బాచి మీరెళ్ళిపోయినారు. మేము ఏనాడు మరువలేము. కష్టజీవుల కండగా మీరు కార్మికులకు గుండెగా నిరుపేదలందరికీ తండ్రిగా నిరుపేదలందరికీ తండ్రిగా ఎర్ర జెండెత్తిన వీరులో నాయనా మీరు ఎక్కడ ఉన్నారు పాషన్న, మీరు ఎక్కడ ఉన్నారు నరహరి. ఎర్ర జెండెత్తిన కొనిగారు రాములు గారు నామినేషన్ సభలో పాడారు. బాగా మంచి స్పందన వచ్చింది. బాగా జనం అప్పటికి మర్చిపోలేదు మామూలుగా వాళ్ళ మీద. అయితే అప్పటిదాకా ఉపాధి హామీ మీద ఒక క్యాంపులో పనిచేసిన మీరు కొనిగారు రాములు నామినేషన్ సభలో ఇబ్రహీంపట్నం అంటే దాదాపు ఒక 20-30 వేల మంది వచ్చి ఉంటారు. అందులో పాడితే మొత్తం సిపిఎం పార్టీ శ్రేణుల్లో మొత్తం ఒక గొప్ప సింగర్ వచ్చిండు అని అనుకునే పరిస్థితి వచ్చింది. క్యాంపు సత్తెనపల్లి క్యాంపు నుంచి అప్పటి వరకు ప్రజానాట్య మండలి, అప్పటి నుంచి సిపిఎం పార్టీ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నామినేషన్ సభ. అంతకుముందు మీ కుటుంబ రాజకీయాలు ఏం పార్టీ? మాది నేనేమో అప్పటికి ఆర్ఎస్ఎస్. నేను ఆర్ఎస్ఎస్ లో పని చేస్తున్నప్పటికి శాఖకు పోయి బాగా చేసి ఉన్నప్పటికీ ఇంట్లో వాళ్ళేమో టీడీపీ బాగా ఉండేది. ఎన్టీ రామారావు. సత్తెనపల్లి క్యాంపు తర్వాత నువ్వు సిపిఎం అయిపోయింది. నేను సిపిఎం. నేను అయిన తర్వాత మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఊర్లో డివైఎఫ్ఐ కమిటీ 70 పటేల్ కూడా 70 మంది తోటి కమిటీ సమాధానం చేసి
నేను అడ్వైజర్గా ప్రధాన అడ్వైజర్గా మంచి పిల్లల్ని కమిటీ ఎక్కడికి నేను శ్రమదాన కార్యక్రమాలు కూడా చేసి డివైఫై మొత్తం డివైఫై పార్టీకి తర్వాత పార్టీ ఓకే తర్వాత శాఖ 2 శాఖలు ఇంకా ఎక్కడ కూడా ఆ నామినేషన్ సభ తర్వాత కళాకారుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటిదాకా మా ఊళ్ళో సిపిఎం పార్టీకి ఏజెంటే కూడా లేవు. అప్పటికి ఏజెంట్లు తయారు చేసి ఇతర పనులు చేసి బాగా ఊపిరి. ఓకే. అయితే ఆ తర్వాత మీరు బాగా తులసి గారి నరసింహ అని అంటే ఆశనహరి కథకు ఫేమస్ ఉమ్మడి తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు. అది ఎప్పుడు ఏ సంవత్సరంలో చేసి 2000 సంవత్సరం 2000 సంవత్సరంలో చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత 89లో చనిపోయారు. 89లో చనిపోయారు. 94లో నేను వచ్చిన 2000లో అంత గ్యాప్ వచ్చింది. అయితే ఈ ఎందుకు అంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఆశయం ఏంటంటే అప్పటికి పాషాణ పాటలు ఉన్నాయి కదా. సత్తాన్ని ఏంటంటే ఈ కథ రాశాడు. అయితే 2095, 96 తర్వాత ఈ పాట రాయడం. అయితే నేను ఈ కథ కంటే ముందు ప్రతి గ్రామంలో నేను కథ చెప్పిన. ఎక్కువ లైవ్ చెప్పాను. ఊళ్ళలో ఎక్కువ బాగా నలిగింది కథ. ఏ ఊరికైనా అది నేర్చుకుంటా డబ్బులు ఇచ్చి అది సంఘానికి ఇట్లా ఈ రకంగా కూడా డబ్బులు పోయి నేను జిల్లా ఆర్గనైజేషన్ కోసం ఆర్గనైజేషన్ ఆర్థికంగా బలపరచడం. 2000 సంవత్సరంలో నేను జిల్లా కార్యదర్శి. 2000 సంవత్సరంలో జిల్లా కార్యదర్శి. అక్కడి నుంచి 94లో వస్తే 6 ఏళ్లలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి. ఓకే. అట్లా పాషాణ గారి మీరు కథ చెప్తున్నప్పుడు ప్రజలందరూ ఏడ్చేవారు. ప్రజలందరూ ఏంటి దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కథ విన్నారు. అందరూ మీ కథకు మీరు కథ చెప్పే విధానానికి అందులో ఉన్న బాధలకు ఆ చరిత్ర విని ఏడ్చిన వాళ్ళే నాతో సహా. అట్లా ప్రజలు అంత లీనం అయ్యేలా మీరు పాడారు. దాన్ని అంత వ్యక్తి కట్టించగలిగారు. ఒక సజీవత్వాన్ని, ఆ సజీవత్వాన్ని కథ రాసిన సత్యన రాసిన సాహిత్యానికి జీవం పోసారు మీ గొంతున్నారు. అప్పుడు ప్రజల్లో ఆ స్పందన చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నాకు ఏమనిపించిందంటే నాకు వాస్తవానికి పాచనారకాన్ని నేను చూడలేదు. అంటే చూడండి ఎట్లుంది అంటే ఆయన ఎంత గొప్పలో అనేది అది బాగా అంటే నేను అక్కడ చూడలేదు కదా. అంటే నేను చూస్తుంటే ఎంత ఎంత మిస్ అయిందో అని ఎందుకంటే నేను చూడనప్పుడు జనం ఆ ఏడుపు చూసే నాకు స్పందన ఎక్కువ. ఎందుకంటే నేను చూడలేదు. ఇంత ఎందుకు ఏడుస్తారు అంటే నేను వాడేదాన్ని, వాళ్ళు ఏడ్చేదాన్ని, వాళ్ళు ఏడ్చేదాన్ని బట్టి నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళ స్పందన గొప్ప వాళ్ళ గురించి గొప్ప ఉన్న రాయిందని నాకు ఎక్కువ. ఏంటంటే తర్వాత నాకు ఈ జన్మకి దాదానికి ఈ కథ సాలిగనికి ఈ జన్మకి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సరే ఫలానా అంటే నిక్నేమ్ ఉండాలి. ఏదైనా సరే ఫలానా లేడా స్పాట్ అర్థం కావాలంటే నాకు ఈ జీవితంలో ఇది దాని కథ. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు నేను బాడీ వాళ్ళను హైలైట్ చేసినా వాళ్ళు చచ్చిపోయి నన్ను హైలైట్ చేసినా అనేది నాకు అంత అమరులకు కథాగానం ద్వారా ఒక జీవం. అప్పటి వరకు ఈ కథాగాన రూపాలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ రాలేదు. ప్రక్రియ మీతోనే సత్యన్న మీ కాంబినేషన్ లో రంగారెడ్డి జిల్లా ప్రజానాట్య మండలి చేసినటువంటి ఒక కొత్త ప్రయోగం. ఒక గ్రామీణ ప్రాంత కళను తీసుకొని అది ఏం ప్రక్రియ? ఒక కథ దాన్ని శారద కథ శారదకాండ్ల కథ. ఓకే, శారదకాండ్లు చెప్పేదారు కాబట్టి ఆ ప్రక్రియని శారదకాండ్ల కథ అంటారు. శారద కథగా చెప్పారు. శారద కథ అంటే ఒక ప్రజానాట్య మండలిగా నేను ఉన్నప్పుడు కేవలం శారదకాండ్ల కథనే కాదు. ఇప్పుడు శారదకాండ్ల కథ ఎవరో ఎక్కడో వాడుకునేది వాళ్ళ పురాణ గాథలు చెప్పి నేనేం చేస్తున్నానంటే ఆ పురాణ గాథల చరిత్రలలో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ ఆధునికత ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలల్లా ఆ బాణీలల్లా ఈ చరిత్ర చెప్తుంది. ఒక శారదకాండ్ల కథ కాదు, యక్షగానం చేస్తుంది. యక్షగానం అక్షరం చదువు మీద ఉంది, తర్వాత భూ పోరాటం మీద చిత్రల కథ. అక్షర కళాయాత్రలో కూడా మీరు పార్టిసిపేట్ చేసారా? నేను 94 తర్వాత 97లో ఏమో అక్షరాస్యత ఆవేర్లో. ఓకే, అప్పుడు మీరు ఏం పాట పాడారు?
ఈ అక్షరాస్యత 97. సత్తన రాజన కవ్వాలి కూడా సత్తన్నది ఏది కావాలి అది అన్నకి ఏ మూల చూసినా రాజ్యాలు మారినా రాజులే మారినా మారలేదంటాను చదువురాని బ్రతుకంటాను. అందుకే మనమంతా అక్షరాలు నేర్చుకుందాం. అందుకే మనమంతా అక్షరాలు నేర్చుకుందాం. అందరం చదవాలిరా ఆనందంగా బతకాలిరా. 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 అందరం చదవాలిరా అందముగా బతకాలిరా. అందరం అందరం చదవాలిరా ఆనందంగా బతకాలిరా. అక్షరం రాకుంటే అవమానం, రెండు కన్నులు చూడాలి జ్ఞానవేదం సాధించు. అప్పుడే మనమంతా అప్పుడే మనమంతా ఆనందంగా ఉంటాం. అందరం అందరం చదవాలిరా ఆనందంగా బతకాలిరా. అందరం చదవాలిరా ఆనందముగా బతకాలిరా. అందరం అందరం చదవాలిరా ఆనందంగా బతకాలిరా. సూపర్. ఇది అక్షరాస్యత ఉద్యమంలో బాగా మీరు అన్నట్టు. అయితే ఆ, అక్షరాస్యత ఉద్యమంలో ఎక్కువ నేను క్యాంప్ డైరెక్టర్ గా ఉన్నా. ఎక్కువ ఓకే. క్యాంప్ మొత్తం డైరెక్టర్ ఎక్కువ వర్క్ చేశాను. ఎక్కువ అవుతుంది. ఇలా అంత గవర్నమెంట్ మాట్లాడతాం. మా జగరాజ్ గారు సత్తన్న గారు ఎక్కువ బాగా వాళ్ళు సపోర్ట్. ఉండేది, వాళ్ళు నడిపించేది. అట్లా క్యాంప్ డైరెక్టర్ క్యాంప్ డైరెక్టర్ ఎక్కువ ఉన్నాను. ఓకే. అక్షరాస్యత ఉద్యమంలో పనిచేసిర్రు. తర్వాత ఉపాధి హామీ కోసం జరిగినటువంటి కళాజాతలో కుల పనిచేసారు. వివక్షత జాతిలో పనిచేయడం, కుల వివక్షత కుల జాతరలో. వివక్షత కూడా. తర్వాత ఈ కుల వివక్ష అంతం కొరకు మీరు ఎట్లా పనిచేసారు అప్పుడు? కుల వివక్షత దాంట్లో అందులో కూడా క్యాంప్ డైరెక్టర్ గా ఆ, చాలా చోట్ల ఒక ఒక సంఘటన ఏంటంటే ఉమ్. దారూర్ మండలం వికారాబాద్ ఏరియా. ఎక్కడ? దారూర్ మండలం వికారాబాద్. వికారాబాద్ దారు. ఓకే. ఉమ్. అక్కడ ఏంటంటే మాకు ఆ ఊరు అమ్మాయి కళాజాతలో కళాకారులు ఉంది. ఓకే. ఆ ఊరు అమ్మాయి ఆ ఊరు. ఆ ఊర్లో ప్రోగ్రామ్ ఇచ్చి ఉమ్. ఆ ఊర్లో ఉమ్. హనుమాన్ అది ఉంటుంది కదా, ఆ. హనుమాన్ టెంపుల్ దగ్గర ముందర గద్దె. గద్దె ఉంది. గద్దె మీద ఆడుతుంటే ఆ ఊరోళ్ళంతా తిరగబడి మొత్తం ఎందుకు? మీ జాతర మీ టీంలో మా ఊరు మాది అని ఉంది, ఆ, అది దించాలి అమ్మాయి. ఆ, వేదిక గద్దె ఎక్కువ గద్దె ఎక్కొద్దు అంటే మాదిగా అమ్మాయి మీ అందరికీ గద్దె ఎక్కొద్దు అని. పచ్చిగట్టలే డైరెక్టే అమ్మాయి దిగితేనే మేము వాడాలి, లేకపోతే అవసరం. రేవల్లి రేపల్లి రేపల్లెనా? రేవల్లి. దారూర్ మండలం రేవల్లి. రేవల్లె. ఓకే. అవునా, చాలా సీరియస్ మేము కలెక్టర్ రచించడం, చాలా ఆ. దాన్ని ఖండించడం, దాన్ని ఎదుర్కొని అధిగమించడం. అప్పటికప్పుడు కలెక్టర్ అక్కడికి పిలిపించారు. ఆ రాత్రి పెద్ద ఎత్తున చేసాం దాన్ని. ఆ, మనం నిరసించడం అవసరమైతే ఇది ఏ రాత్రి అయినా సరే రావాల్సిందంటే పాపం కలెక్టర్ వచ్చి కలెక్టర్ గారు వచ్చారు. ఎస్పీ అంత బాగా వచ్చిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ తో మీరు కొనసాగించారు.
వాళ్ళంతా ఆడికి వెళ్ళిపోయారు. అంత అన్నోడు కూడా అయితే కేసులు అయితే నాయన అప్పటిదాకా చాలా తెలియదు కొంతమంది. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత చాలా మంచిగా అక్కడ అంటే మనము వీళ్ళందరికంటే ఆ ఊరు అమ్మాయి దళిత అమ్మాయి కావచ్చు, వీళ్ళందరికీ తెలియని అంశం చెప్తుంది కదా. కానీ ఏమేంది మాకు చెప్పడం అనేది ఒక అహంకారంతో మాకు చాలా కలిసి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం కూడా ఇంత బహిరంగంగా లేకపోయినా రూపం మారింది తప్ప ఇది ఏమి సారం ఏం మారలేదు. అయితే అదే కుల జాడ్యం సారం అయితే మారలేదు, రూపం మార్చుకొని మన మధ్యలో తిరుగుతుంది. రూపం మారి అప్పుడు దాని మీద ఎట్లాంటి పాటలు పాడారు మీరు కుల విక్షంతన కోసం? చైతన్య కొట్టండి, ఇది వాడకండి. మాల మాదిగలంతా మహిళా పట్టోళ్ళంటూ అగ్రకుల పెద్దలు మాల మాదిగలంతా మహిళా పట్టోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగదొక్కుతుంటే పడుతుంది కులై మంటాని వస్తుంది రన్న అదైతన్న నిప్పులై మగరాలి రన్న అదైతన్న నిద్రట్ల పడుతుంది రన్న అదైతన్న నిప్పులై మండాలి రన్న అదైతన్న కొరకు మన బట్టలే ఉతుకంగా పొట్ట కొరకు మన బట్టలే ఉతుకంగా తక్కువని గుడ్డలు ఉతికినవంటూ వస్తుంది రన్న దళితన్న నిప్పులై సగరాలి రన్న దళితన్న నిద్ర పడుతుంది రన్న దళితన్న నిప్పులై సగరాలి రన్న దళితన్న. ఓకే. ఇంకా ఈ నీటి సమస్య మీద ఏదన్నా జాతర నడిపిరా మీరు? నీటి సమస్య మీద రాదు. ఓకే. ఇంకెలాంటి సమస్యలు తీసుకొని మీరు జాతర నడుపుతారు? ఎక్కువ కూలీ రేట్ల చదువు మీద, తర్వాత అదేంటి ఇందులో కూడా ఇట్లా కూడా వచ్చింది. ఇది కులవక్షత చదువు కులము కలిపి కూడా. ఓకే. చదువుల్లో కుల వివక్ష ఎట్లుంటది అనేదాన్ని. ఓకే. అందులో కూడా మంచి దుర్గేష్ అనే ఒక మంచి రచయిత పాడవాడు. ఎందుకమ్మ చందా మామా మేము అంటారా నోళ్ళైనా ఎలివాకి ఎందుకమ్మ చందా మామా మేము అంటారా నోళ్ళైనా ఎందుకమ్మ చందా మామా మేము అంటారా నోళ్ళైనా ఏ వెన్నెల రోజుకొని వెలివాకి డీ పెట్టేనంటూ సురాముంచిందే ఓ సందా మామ దూరాముంచిండ్రే ఓ సందా మామ దల్లో అంటూరు పెట్టిండ్రే ఓ సందా మామ. ఊరంతా పుట్టినాము కాపలా కాసినాము ఊరంతా ఊడ్చినాము కాపలా కాసినాము ఊరంతా దొరగాడి ఇల్లు వాకిలి అద్దములే తింటినాము బ్రతుకుల్ని గుణపం చేసి బావులని మానవత్వం కాపాడాలేదే కనపాడలేదే ఓ సందా మామ. ఎందుకమ్మ సందా మామ మేము అంటారా నోళ్ళైనా ఏ వెన్నెల నోటుకొని వాడి గట్టి దళితులంటూ రాముంటే ఓ సందా మామ. ఇలాంటి పాటలు కూడా. అయితే మీరు జిల్లా కార్యదర్శి తర్వాత రాష్ట్ర కార్యదర్శి కూడా అయ్యారు ప్రజానాట్య మండలం. ఇది ఉమ్మడి రాష్ట్రానికైనా తెలంగాణకైనా? నేను తెలంగాణ తొలి రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ తొలి రాష్ట్ర కార్యదర్శి ప్రజానాట్య మండలి. ప్రజానాట్య మండలి అనేది చిన్న కళా సంస్థ కాదు, ఒక గొప్ప కళా ఉద్యమ సంస్థ ప్రజానాట్య మండలి. చాలామంది సఫ్దరశ్మి లాంటి వాళ్ళతో అసోసియేట్ అయ్యి పనిచేసినటువంటిది ప్రజానాట్య మండలి. పాత తరం సినిమా కళాకారులంతా కూడా ప్రజానాట్య మండలి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత టీజే రామనాథము, తర్వాత దేవేంద్ర గారు, శాంతారావు గారు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప
నాయకత్వంలో నేను పనిచేశాను. మంచి వ్యక్తుల దగ్గర. ఇట్లాంటి ప్రజానాట్య మండలికి రాష్ట్ర కార్యదర్శి అయినందుకు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ప్రజానాట్య మండలిగా ఎందుకంటే ఒకటి అనిపించింది ఏంటంటే కింద నుంచి ఎదుర్కొంటూ వచ్చినాను చెప్పటండి. ఇంత గొప్ప సంస్థకి నేను రాష్ట్ర కార్యదర్శి కావడం నిజంగా చాలా ఇదిగో ఒక మైలు రాయిగా నేను భావిస్తాను. ఒకటే అది చాలా చాలా ఆనందంగా ఉంది. 2014 తొలి రాష్ట్ర కార్యదర్శి అయినప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రమై పాలక చెల్లాంటి ఇప్పటికే మనం ఆ శరాశి ఉద్యమంలో ఉన్నాం. చేసిపోయిన వాళ్ళు బాగా ఇన్స్పిరేషన్. గొప్ప గొప్ప కళాకారులు వచ్చి కొన్ని పాటలు క్రియేటివిటీ చాలా ప్రజానాట్యంలో క్రియేటివిటీ బాగా నచ్చింది. అంటే కేవలం పాటనే కాదు, పాటలో ప్రజానాట్యం అనేది టాప్ ఉంది. తర్వాత కొత్త ప్రక్రియ ఏంటంటే వీధి నాటకం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఇది ఇప్టా లాంటి సంస్థలకి అనుబంధంగా ఉండటం, ప్రజానాట్య మండలి ఈ రాష్ట్రంలో కూడా ఒక కళారూపకాన్ని ఒక ఆయుధంగా తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళటం, ఈ కళా శైలిని తీసుకొని వెళ్ళటం గొప్ప ప్రక్రియ. అది ఎవరికి అందుబాటులేదు, అది కేవలం ప్రజానాట్య మండలి మాత్రమే. ఎన్ని సంవత్సరాలు మీరు ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శిగా? నేను 2 ఏళ్ళు వరకు. మొత్తం ఈ ప్రజా కళా ఉద్యమంలో భాగంగా ప్రజాసేవ చేసే దాంట్లో మీరు ఏ సంవత్సరం నుంచి పూర్తి మీ పని చేసుకొని సొంత పని మానుకొని పూర్తిగా ప్రజాసేవలో ప్రజా కళా ఉద్యమంలో లీనమైంది? ప్రజానాట్య మండలికి ఒక ఫుల్ టైం వర్క్ చేయడానికి వచ్చింది ఏ సంవత్సరం నుంచి? ఎంతకాలం పనిచేసింది? నేను ప్రజానాట్య మండలికి 1994 నుంచి 2018 వరకు ఎక్కడ నేను తిరగలేదు. ఎక్కడ ఎంత తిరగలేదు. 94 నుంచి 2018 వరకు కళా ఉద్యమంలో పూర్తి టైం ప్రజానాట్య మండలి పాట పాడుకుంటుండే. పాట పాడుతూ 18 నుంచి ఒక గత 3 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ప్రజాతంత్ర ఉద్యమంలో బాధితులు అని అది మార్చాను. ఇక్కడ ఉద్యమంలో పని చేస్తున్నా, కానీ ప్రజానాట్య మండలి కళాకారుడిగా నేను దాదాపు 22 సంవత్సరాలు ప్రజా కళాకారుడిగా, ప్రజానాట్య మండలి కార్యకర్తగా, నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అయితే ఒక్క తెలంగాణనో ఆంధ్రనో కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు ఏమైనా పాల్గొంచుకోవాలి? నేను కర్ణాటక కళకు భాషా పరిమితులు ఉండవు. భావంతో కూడా నేను కర్ణాటక వెళ్ళాను, తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ, తర్వాత 3 రాష్ట్రాలే. 3 రాష్ట్రాలు. మహారాష్ట్ర ఏమన్నా వెళ్ళారు? మహారాష్ట్ర ఈ పని మీద. ఓకే. అంటే ఒక తెలుగు రాష్ట్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ అంటే దాదాపు దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అన్నింటిలో కూడా కళాకారుడిగా అక్కడ ప్రజల్ని చైతన్యం చేసేటువంటి దాంట్లో మీరు భాగస్వామ్యులు అయ్యారు. చాలా గ్రేట్ నర్సన్న. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగాల్సింది. మీరు మొట్టమొదటిగా పాట రికార్డింగ్లో పాడిన పాట ఏది? ఫస్ట్ టైం అది ఏ సంవత్సరం, ఏ పాట? సంవత్సరం ఐడియా లేదు. ఒక పాట ఏంటంటే నాకు ఈ పాట ఈ అమ్మాయి వాడాలా అని చెప్తున్నాను. ఒక అమ్మాయి పాడాలని ఒక పాటని నాకు చేతరావు అని ఓకే. ఉదయం నుంచి సాయంత్రం రికార్డింగ్, ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మాయికి నేర్పుతూనే ఉన్నా. ఓకే. నేర్పి సాయంత్రం రికార్డింగ్ టైం నా అమ్మాయికి పాట రాలే. నేర్పి నాకు వచ్చింది తప్ప అంటే అది మిస్ అయ్యి వచ్చిన అవకాశం నాకు. ఓకే. ఆ అమ్మాయికి రాలేదు కాబట్టి నేను వాడవచ్చు. అదే మొదటి అవకాశం. ఏం పాట అది? ఓ అంగన్వాడి చెల్లి నీ బాధలు ఎన్ని తల్లి. ఓ అంగన్వాడి చెల్లి నీ బాధలెన్నో తల్లి, వాడి చెల్లి నీ బాధలెన్నో తల్లి, బాధలు తొలగిపోయే పాటించుకోవే తల్లి, బాధలు తొలగిపోయే బాటెంచుకోవే తల్లి. పొద్దున్నే నిద్రలేస్తాం బాధలు పడుతుంటాం, బాధలను పడుతుంటూ ఓర్వలేని అధికారులు తిప్పలు పెడతారమ్మా,
మళ్ళీ అధికారులు తిప్పలు పెడతారమ్మా. నువ్వు సంఘటితంగా అంగన్వాడి నువ్వు సంఘటితంగా వే అంగన్వాడి చెల్లి నువ్వు ఇట్లా ఈ పాట మొదటి అంగన్వాడీ కార్మికులను ఐక్యం చేసే దాంట్లో సంఘటితం కమ్మని మీరు ఐక్యం మీద మీ బతుకులు మారుతాయని పాడిన పాట మీ మొదటి రికార్డింగ్ పాట. ఓకే, అంగన్వాడీ ఉద్యమం అంటే దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం అనుకుంటా. అప్పుడు చాలా పెద్ద పోరాటం చంద్రబాబు కంటే ముందే ఇంకా ముందేనా? అది వీళ్ళు ఉన్నారు కదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలం ఓకే, ఎన్టీ రామారావు తర్వాత జనార్దన్ రెడ్డి, కోట విజయభాస్కర్ రెడ్డి ముగ్గురైన ఒకసారి ముఖ్యమంత్రి. ఓకే ఓకే, ఆ కాలంలో ఆ కాలం చిన్న పాట. ఆ పాట తర్వాత పోలీసుల లాఠీలకు, తూటాలకు, గుర్రాల అడుగులకు కూడా ఎదిరించి పోరాడగలిగారు అంగన్వాడీ అక్కలు. మీరు ఏదైతే సంఘటితంగా గమ్మని కోరారో అట్లా ఆ పాటల చైతన్యంతో వాళ్ళు ఒక సమరశీల ఉద్యమం చేయగలిగారు. అంత గొప్ప స్ఫూర్తి చైతన్యం మీ పాట ఇచ్చింది. ఓకే, మీకు రికార్డింగ్లో కథారూపం ప్రక్రియ మాట్లాడుకున్నాం మనం పక్కన. పాటల్లో ఏ పాట ఎక్కువ మీకు పేరు తీసుకొచ్చింది? పాటలు అంటే ఒక అట్లా టాప్ పాటలు ఒక 10 వరకు ఉంటాయి. ఓకే, ఒకటి ఈ డివైఎఫ్ఐ ఒక పాట. ఏది ఆ పాట పాడండి. అమరవీరులది త్యాగాల చెట్టు కూర్చున్నా పరుసులు ఉన్నారు రవిదాస్. గ్రేట్. ఓకే, త్యాగాల చెట్టుకు పూసిన పువ్వులు అమరవీరులు రేపటి అంటే బాగా ఈ పాట నాకు ఇష్టమైన పాట ఇది. ఓకే, ఇట్లా ఒకటి. రెండోది మనకు విద్యార్థి ఉద్యమం పౌరులు, అది కూడా ఆయనే రాసి మీకోసమే రాసినట్టు. ఒకవైపు సత్తన్న మీకోసమే రాసినట్టు రాసిన, ఒకవైపు పసునూరు కూడా. తర్వాత ఈ 2 పాటలు ఆయనే వాడినా. తర్వాత ఇది ఇంకోటి ఆయన కాదు తెలియదు. అంటే అటు విద్యార్థి ఉద్యమానికి ఇటు యువజనోద్యమాలని రెండింటిని పదన పెట్టడానికి మీ గొంతు తోడ్పడ్డది. తర్వాత ఇది ఉంది కదా భాస్కర్ రాసిన పాట, అనంగారు భాస్కర్ రాసిన పాట, ఏది రైతు పాట, రతనాల రాసులు. రతనాల అది సత్తన్న రాసిన పాటల్లో ఈ గొల్లు మన ఏచుముంటుందా ఈ పాట. ఇట్లా ఒక 10 గాళ్ళు ఉంటాయి కొంచెం ఫేమస్ పాటలు బాగా. అంటే నాకు ఎక్కువ పాట ఇంకొన్నాయి కానీ నాకు జ్ఞాపకం రావచ్చు. ఓకే ఓకే, మంచి మంచి పాట. రత్నాల రాష్ట్రంలో పాడగలుగుతా లిరిక్. వాస్తవానికి ఇది కొంచెం దూరం పెట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్ల కాలం నుంచి. ఓకే, ఇట్లా దాదాపు ఎన్ని పాటలు మీరు రికార్డింగ్ లో పాడుంటారు? మరి వచ్చి నేను యావరేజ్ 200 అవుతుంది. 200 పాటల వరకు మీరు రికార్డింగ్ లో పాడారు. చాలా గొప్ప విషయం నరసన్న. నిజానికి విద్యార్థి ఉద్యమ పోరుకెరటాలు, వీరులు మా షూరులో ఏమో పాట మేము విద్యార్థి సంఘంలో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడు మాకెంతో ఊపునిచ్చింది. మేమే సాక్ష్యం, మేమే తార్కాను. ఆ ఊపుతో ఉద్యమంలో చాలా బలంగా మీ ట్యూన్లో మీరు పాడింది విని నేర్చుకొని మేము కూడా పాడుకున్నాం. తర్వాత త్యాగాల చెట్టుకు పూసిన పువ్వులు వీరులు అమరవీరులు పాట ఇప్పటికీ పాడుకుంటున్నాం, వింటున్నాం. ఆ పాట కూడా పాడుతూ వింటున్నప్పుడు ఏడుస్తున్న వాళ్ళు. మీరు పాడిన పాటలో ఉన్న అందరు అమరులను, అమరుల ఇండ్లను వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని కలిసి మాట్లాడి వచ్చినాం. మీ పాటను పట్టుకొని ఆ అమరుల యాత్ర కూడా చేసినాం మేము యువజనోద్యమం డివైఎఫ్ఐ ద్వారా. చాలా మంచి పాటలు మీ గొంతు ద్వారా వచ్చినటువంటి ఈ పాటలు. ఇది ఒక భాగం అయితే మీరు లాస్ట్ పాట రికార్డింగ్లో ఏ పాట పాడారు? నాకు తెలిసి పులిందర్ రెడ్డి అనుకుంటున్నాను. పులిందర్ రెడ్డి బలిదానపు వరసల్లో పోరాటాల బిడ్డమ్మ పాట. పోరాటాల బిడ్డమ్మ పులిందర్ రెడ్డి అన్నయ్య. పులిందర్ రెడ్డి ఆ పాట పాడ. ఓకే, అయితే ఈ పాటలది ఒక భాగం అయితే ఇందాక మీరు ప్రజానాట్య మండలి అంటే ఒక పాటే కాదు, నాటక ప్రక్రియను కూడా ప్రజానాట్య మండలి నిలబెట్టింది. ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా పనిచేసిందని చెప్పి దాంట్లో అట్లా మేము పనిచేసినామని చెప్పి. అయితే నాటకం విషయంకు పోతే
మీరు మొదటిగా ఆడిన నాటకం ఏది? అంటే ప్రజానాట్యం అంటున్నా. ప్రజానాట్య మండలిలో ఏది? జనరల్గా ఊళ్ళో కూడా ఆడేదా మీరు? ఊర్లో ప్రజానాట్యం సంబంధం లేకుండా ఆడింది. ఏ నాటకం అప్పుడు ఆడింది? అంటే వీధి నాటకాలు, యక్షగానం, బాగా యక్షగానం, భాగవతాలు చెప్పేది మీరు ఆడే పాత్రదారులు ఆడేది. అది అంటే ప్రజానాట్య మండలిలో మీరు ఆడిన రాకముందు రాకముందు వచ్చిన తర్వాతనేమో ఇక ఒగ్గు కథతో ఎక్కువ. ఒగ్గు కథతో ఒగ్గు కథ, శారద కథ, గొల్ల శుద్ధులు, పల్లె శుద్ధులు, ఇదొక ప్రక్రియ, పాట ఒక ప్రక్రియ. నాటకం ఏ నాటకం ఆడారు ప్రజానాట్యం? ఒకటి చిత్తర రామాయణం ఆడి, సీతల రామాయణం ఆడారు. తర్వాత భూభాగవతం ఆడి, అంటే భూమి పోరాటం. తర్వాత రైతు నుంచి నాటకాలు ఎక్కువ. రైతు నాటకం ఆడారు. నాటకాలు ఎక్కువ. నాటకాలల్లో అంటే నాకు బాగా రైతు ఎక్కువ, నాకు బాగా పేరు. అంటే ఒక రకంగా రైతు నాటకం నటుడిగా కూడా మంచి నటుడిగా గుర్తింపు. రైతు నాటకం ద్వారా అంటే నటుడిగా. అందులో మీది రైతు పాత్ర, జీతగాని పాత్ర? నా రైతు పాత్ర. చిత్తరామాయణం రైతులో బాగా. ఓకే. అంటే నేను ఎక్కువ పాట నటన ద్వారా ఎక్కువ నాటకాలు. డైలాగ్స్ కంటే తక్కువ, పాట యాక్షన్ పాట ఎక్కువ. పాటతో పాటు యాక్షన్ పాట. ఓకే. ఇప్పుడు రైతు అది ప్రవేశపెట్టుకుంటుందంటే రైతు రంగన్న నా పేరు రామిరెడ్డి అది భార్య పిల్లల మొత్తం బతుకు తెరువే భూమి. ఇట్లా అంటే వేషాధారణ మొత్తం అంతా రైతు ఆత్మహత్య చేసుకుంటాం. రైతుగా మంచిగా గుర్తింపు అయితే ఒక ప్రజానాట్య మండలి కళాకారులకి ఒక నటన అనేది ఒక ఢిల్లీ నుంచి వచ్చింది, ఎన్కే శర్మ. ఓకే. ఎన్ఎస్డి నుంచి, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. ఆయన మన ఇందులో బాగా అంటే నేషనల్ డైరెక్టర్. ఓకే. ఎక్కడ బాగా ఆ క్యాంప్ ఎక్కడ జరిగింది? ఈ రాజధాని అపార్ట్లో జరిగింది. అందులో మంచి ఒక 2-3 నాతో పాటు ఆర్యవాసు కర్నూలు జిల్లా కార్యదర్శి. మీరు రంగారెడ్డి కార్యదర్శి అయితే ఆయన కర్నూలు జిల్లా. మా ఇద్దరితో పాటు చింతలయాదగిరి బాగా హైలైట్ అయిన నటులు అంటే మాకు మీరు ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొఫెసర్ ఎన్కే శర్మ గారే ప్రజానాట్య మండలిలో మేలైన మేటి నటులు మా ముగ్గురు తులసి గారు, నరసింహ, ఆర్యవాసు, చింతలయాదగిరి అని చెప్పిపోయినా. ఓకే. అయితే ఆర్యవాసు అంటే అన్న అమరుడు చనిపోయిండు, మన మధ్యలో ఉండాల్సిన వాడు. ఆ పాట కూడా మీకు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. మనం నాసమట చుక్క పాట, అందులో ఒక చరణం పాటలు, కానీ అది చాలా బాగా హైలైట్ అయ్యింది. నాకు చెప్తున్నా అత్యంత అంటే మన టైప్ ఆయన కూడా. అందులో ఆర్భాటాలు కాకుండా మంచి సరుకు ఎక్కువ ఉన్నా కూడా బయటికి కనపడని. ఓకే. మంచి ఆర్భాటం ప్రచారానికి పోని వ్యక్తి, డాంబికాలకు పోని వ్యక్తి. ఓకే. అయితే మీరు ఒక సుందరయ్య నాటకం ఈ రాష్ట్రం అంతా, తెలుగు నేలంతా తిరిగి ఆడిన అందులో ఏంటంటే జిల్లా కార్యదర్శి జిల్లా ఏర్పాటు. ఎందుకంటే జిల్లాల వారిగా అది ఆడిస్తారు. దాని పేరుతోటి మనం కొత్త కార్యక్రమం. శూద్ర తపస్విలో ఉన్నారు కదా, అది ఆ నాటకం. అదేంటి, దేని మీద? ఇది కులం మీదనే. శూద్ర తపస్విలో మీ పాత్ర ఒక చిన్న పాత్ర ఇచ్చినప్పుడు, అంటే అది కూడా నేను ముందు నుంచి వెళ్ళలేదు. ఓకే. మధ్యన ఒక ఆర్టిస్ట్ లేదంటే నన్ను మొదటి నుంచి. తర్వాత వేమన నాటకంలో బుర్రకథ మొత్తం నేనే ఇస్తాను. బుర్రకథ మొత్తం వేమన నాటకంలో మీరే చెప్పారు. ఇప్పుడు ఆడుతూ అందులో రికార్డింగ్ దాదాపు నేనే పాడు. తర్వాత అంబేద్కర్ నాటకంలో కూడా శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. దాంట్లో నేను సెంట్రల్ మినిస్టర్ పాత్ర తయారయ్యేటప్పుడు ప్రజానాట్యం రాష్ట్ర కార్యదర్శిగా నేనే ఉన్నా. ఇప్పుడు ఆ టీం మొత్తం అంబేద్కర్లోకి వెళ్తుంది.
ప్రజానాట్యం పని పక్కన పెట్టి ఆ టీం అంతా రెడీ అయ్యేదాకా ఆ, అది టాపిక్ జరిగేదాకా ఆ నాటకాన్ని నిలబెట్టడం కోసం గొప్ప నాటకం దేవేంద్ర గారు రాసిన. దేవేంద్ర గారు జగరాజు గారు దానికి ఇదిగోండి నడిపిస్తుంది. అభ్యుదయ ఆర్ట్స్ చేస్తున్నారు. అయితే దాదాపు 22-24 ఏండ్లు మీరు ప్రజా ఉద్యమాలకు, కళా ఉద్యమాలకు, విద్యార్థి యోజన ఉద్యమాలకు, అంగన్వాడీ ఉద్యమాలకు, కూలీ రేట్ల పెంపు ఉద్యమాలకు, అక్షరాస్యత ఉద్యమాలకు, అంటే ఈ తెలుగు నేల మీద ఎన్ని ఉద్యమాలు వచ్చినాయో అన్ని ఉద్యమాల్ని పదునెక్కించడం కోసం మీ గొంతు ఒక ఆయుధంగా మలిచి ఈ ఒక 24-25 ఏండ్లు మీ గొంతు ఒక ఆయుధంగా మలిచి పనిచేసింది. ఈ కాలంలో కుటుంబం ఏం ఫీల్ అయ్యేది? మీ పిల్లలు, అక్క, మీరంతా వాళ్ళు ఎట్లా ఉండేది? ఏంటి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎట్లా మీకు సపోర్ట్ లభించింది? బయట పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు ఎట్లుండేది? నాకు ఈ బిఎన్ఎం పరిచయమైన తర్వాత 99లో మాకు చెంది 99 అక్క పేరు భారతి. ఓకే. మాకు 95 నుంచి మాకు జాతర 97 నుంచి నాకు ఆమె పరిచయం. ఆమె నాలాగని శిక్షణ మేమే తీసుకుంటాం. ప్రజానాట్య మండలి ఆర్టిస్టేనా? ఓకే. అంటే ఆమె ఇంకో చిన్న కళా సంస్థలో ఉన్న కళాకారుడికి పనిచేస్తుంది. ఓకే. ఐఆర్డిఎస్ అని. ఓకే. అందులో నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈవెన్ మళ్ళీ ప్రజానాట్యం మళ్ళీ కళా జాతర, ఇది గవర్నమెంట్ జాతరలోనే వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడి పెళ్లి చేసుకున్నాం. ప్రజానాట్య మండలి పరిచయం ద్వారానే పెళ్లి పెళ్ళి ప్రజానాట్య మండలి మమ్మల్ని కలిపింది. ఓకే. దాని తర్వాత ఎక్కువ వాడు గుడ్డ పెద్దోడు చిన్న ఉన్నాడు వాళ్ళిద్దరిని ఎదురుపెట్టి నేను ఎక్కువ ఈ జాతరలలో కార్యక్రమాల్లో వాళ్ళకి ఎక్కువ నేను ఆ కాలం ఎక్కువ నేను టైం ఇయ్యను. ఉద్యమానికి ఎక్కువ బాగా నాకు సహకారం చాలా బాగుంది. కాబట్టి నేను ఇంత ముందుకెళ్తే ఎంత పని చేయగలిగారు? అక్క సహకారం సహకారం చాలా బాగుంది. ఇట్లా సుదీర్ఘకాలం ఒక 25 సంవత్సరాలు కళాకారుడిగా ఈ తెలుగు నేల మీద మీ సేవలు ప్రతి ఉద్యమానికి అందించబడ్డాయి. ఇప్పుడు ఏం పని చేస్తుంది? కూడా పని అంటే పలానా పని అంటే ఏం లేదు. ఏదన్నా ఉద్యమంలో ఓవర్ టైమర్గా ఎక్కువ కాలం నేను ఇప్పుడు ఓవర్ టైమర్గా లేదు. ఏదన్నా చిన్న రియల్ ఎస్టేట్ లాంటి చేద్దామని అనుకున్నాను. అందులో మనం ఇక్కడ చేసిన వల్ల మనం చేయలేము కూడా చేయలేదు. ఇబ్బంది ఉంది. ఎందుకంటే అట్లా ఇట్లా అంతా ఏదో చేయాలి కానీ మనం చేయలేము. ఏం చేయాలి అని ఇంకా డిసైడ్ కాలేదు. ప్రజా ఉద్యమాలతోని సంబంధంలోనే ఉన్నారా మీరు? సిపిఎం పార్టీలో సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నాయి. ప్రజా ఉద్యమంలో ఇక్కడ సిపిఎం పార్టీగా మండల కార్యదర్శి